ప్రైమరీ డొమైన్ని ఎలా చేంజ్ చేయాలి? ముందుగా మీరు మీ యొక్క cPanel అయితే ఓపెన్ చేయండి. కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ డొమైన్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి మీ ప్రెజెంట్ అయితే మీరు ఏ డొమైన్ అయితే కొన్నారో ఆ డొమైన్ బై డిఫాల్ట్గా ప్రైమరీ డొమైన్ కింద అయితే వస్తుంది. ఒకవేళ మీ యొక్క ప్రైమరీ డొమైన్ మీకు చేంజ్ చేయాలి అనుకుంటే కనుక ఏ డొమైన్ అయితే మార్చాలనుకుంటున్నారో ఆ యొక్క డొమైన్కి ఇక్కడ మేక్ ప్రైమరీ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యొక్క డొమైన్ అనేది ప్రైమరీ కింద మారింది. సో ఇది మీరు ఎక్కడ నోటీస్ చేస్తారంటే ఒకసారి నేను హోమ్లోకి వెళ్ళిపోతున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ మారిద్ది. మీ యొక్క ప్రైమరీ డొమైన్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది ఫస్ట్. ఇక్కడ చూడండి, మీ యొక్క ప్రైమరీ డొమైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది బై డిఫాల్ట్గా. ఒకసారి నేను మేనేజ్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కూడా చూడండి, మీ యొక్క ప్రైమరీ డొమైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆటోమేటిక్గా చేంజ్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ మారుస్తాను చూడండి. డొమైన్స్ ఓపెన్ చేసి ఇప్పుడు దీన్ని ప్రైమరీ కింద పెట్టాలనుకుంటున్నా. మేక్ ప్రైమరీ క్లిక్ చేసా. సో అన్ని చోట్ల యొక్క డొమైన్ అనేది ప్రైమరీ కింద మారిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ హోమ్ పేజ్లో చూస్తున్నాను. ఇక్కడ చూడండి, ప్రైమరీ డొమైన్ కింద మారింది. అలాగే మేనేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా ప్రైమరీ డొమైన్ చేంజ్ అయింది. సో ఈ విధంగా మీరు ఏ డొమైన్ అయితే ఆ డొమైన్ మీరు ప్రైమరీ కింద మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు.